ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడైండును గాక. ఈరోజు ఒక చక్కని వర్తమానమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ మాటలను మనం తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరంట? సర్వశక్తి గల దేవుడు. అబ్రహాంతో అంటున్నాడు, దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరుచుకొని, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండము. హల్లెలూయా. మరి అబ్రహాం గారితో దేవుడి మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను అని ఎందుకు అంటున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సమస్తమును సృష్టించాడు. దేవుడు సమస్తమును మరి ఆయన చేతుల మీదుగా చేసినాడు. హల్లెలూయా. నోటి మాట ద్వారా సమస్తమును సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సర్వము ఆయన సృష్టి. మనం నివసిస్తున్నది, మనం ఉంటున్నది, మనం పీలుస్తున్నది, మనం తింటున్నది, ప్రతిదీ కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన సర్వశక్తి గల దేవుడని మనం గుర్తించి మనము దేవునికి యథార్థ హృదయముతో దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి గలుడు దేవుడు గనక మన విషయంలో, మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ కూడా ఆయన తీర్చగలడు అని, ప్రతిదీ కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ఆయన దూరపరచగలడని మనం విశ్వసించాలి. అలా విశ్వసించిన రోజున ఖచ్చితంగా దేవుడు మన జీవితాలలో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన వాటిని నిర్మూలన చేయగలడు. అది ఎప్పుడు అంటే, నువ్వు నిందారహితుడివై ఆయన సన్నిధానంలో నువ్వు కనిపెట్టుకున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవైనా నేనైనాను ఆయన సన్నిధానంలో నిందారహితులమై మనం దేవుని కనిపెట్టుకుని ఉంటామో, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అట్టి కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరుచుకొని, నేను సర్వశక్తి గల దేవుడును అని లేఖనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధానంలో నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకొని, ఒక నిబంధనను కలిగి, ఒక ప్రతిష్టార్పణ కలిగి మనం ఏనాడైతే ఆయన సన్నిధానంలో జీవిస్తామో, ఆయన సర్వశక్తి గల దేవుడు గనక తప్పకుండా సకల విధమైనటువంటి సమస్యల నుండి ఆయన నన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 3 అంశములను నేను ఇక్కడ మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. 3 అంశములను ఇక్కడ నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మొదటగా ఏమిటంటే, జటిలమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన సన్నిధానంలో నిందారహితులమై ఉండే మన పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక కృపను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి జటిలమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇదిగో ఆ భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆయనను మనం వేరుపరుస్తాడు. హల్లెలూయా. అవేంటి ఒకసారి చూద్దామా? కీర్తనల పుస్తకము 106వ కీర్తన 9వ అధ్యాయమును మనం చదువుకుందాం. కీర్తనల పుస్తకము 106వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించును. హల్లెలూయా. 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 దేవునికి
మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు దేన్ని గద్దించాడండి? సముద్రమును. దేవుడు సముద్రమును గద్దింపగానే సముద్రం ఏమైపోయిందంట? ఆరిపోయిందంట. హల్లెలూయా. ఎందుకు సముద్రం ఆయన మాటకు లోపడుతుంది అంటే, సముద్రం కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నది. ఈ విశ్వములో, ఈ సమస్తములో ప్రతిది కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సముద్రమును గద్దింపగానే ఆ సముద్రం ఏమైపోయిందంటే ఆరిపోయింది. అలాగే ఆరిపోయేది ఏమైందంటే మైదానముగా, అంటే ఒక రహదారిగా, ఒక మార్గముగా ఏర్పడింది. ఆ మార్గమును ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చూడండి, సముద్రం వంటి జటిలమైనటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురైతే ఇగో దేవుడు వాటిని గద్దిస్తాడు. ఆమేన్. సముద్రపు లాంటి జటిలమైనటువంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు, ఎర్ర సముద్రం లాంటి జటిలమైనటువంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఇగో దేవుడు వాటిని గద్దిస్తాడు. ఆ జటిలమైనటువంటి సమస్యల గుండా, ఆ జటిలమైనటువంటి శోధనల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు క్షేమంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైనా సరే అండి, జటిలమైనటువంటి సమస్య ఏదైనా సరే దేవుడు వాటి నుండి తప్పక మనల్ని విడిపిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి యథార్థమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఆయన సన్నిధానంలో నిందారహితులమై మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా అబ్రహాముతో, నేను సర్వశక్తి గల దేవుడను, నేను నీకు తోడై ఉంటాను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధానంలో నీవు నిందారహితుడివై నడుచుకోను. ఏ జటిలమైనటువంటి సమస్య నిన్ను శోధిస్తా ఉందో, ఏ జటిలమైనటువంటి సమస్య నిన్ను ఇరుకున పడవేస్తా ఉందో, ఇదిగో ఆ సమస్యను దేవుడు గద్దించాలి అంటే, ఆ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించాలంటే నువ్వు ఎలాగా ఉండాలయ్యా అంటే నిందారహితుడివై ఆయన సన్నిధానంలో కనిపెట్టుకొని మనం ఉండాలి. హల్లెలూయా. అటువంటి సమయమున ఆనాడు దేవుడు మరి సముద్రంను గద్దించిన రీతిగా ఇదిగో ఈనాడు నీ ముందు ఉన్నటువంటి, నీ జీవితంలో ఉన్నటువంటి జటిలమైన సమస్య ఏదైనా సరే దేవుడు వాటిని గద్దించి నీకు ఒక సరళమైనటువంటి మార్గమును దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా దేవుని ఎదుట నిందారహితులముగా మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా, మొదటిగా జటిలమైనటువంటి భయంకరమైన సమస్య నుంచి దేవుడు గద్దించి మనల్ని విడిపిస్తాడు. అలాగే రెండవదిగా అపవిత్రపరచే సమస్య, అపవిత్రపరచే శోధనలు, మనలను అపవిత్రపరిచి ఆత్మీయతలో నుండి దెబ్బతీసేటువంటి సమస్యలు ఏమున్నా కూడా దేవుడు వాటి నుండి మనల్ని విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, లూకా సువార్త 4వ అధ్యాయము 33వ వచనము అలాగే 34వ వచనాలు మనం చదువుకుందాం. హల్లెలూయా. ఆ సమాజ మందిరములో అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అలాగే 35వ వచనం కూడా మనం చదివినట్లయితే, అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్య పడద్రోసి వానికి ఏ హాని చేయకయు వాడిని వదిలిపోయెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక సమాజ మందిరం దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ సమాజ మందిరంలో అపవిత్రమైనటువంటి దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురుగా వచ్చి, అంటే ఆ వ్యక్తి మాట్లాడట్లేదు కానీ అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మైనటువంటి దయ్యం మాట్లాడుతూ ఉంది. యేసు, హల్లెలూయా, మాతో నీకేమి పని? నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింపజేయవచ్చితివా? నీవెవడివో నేను ఎరుగుదును. హల్లెలూయా. అపవిత్రాత్మకి తెలుసు పరిశుద్ధులు ఎవరో. యేసుక్రీస్తు ప్రభువు వస్తుంటే చూసింది, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నువ్వెవరో నేను ఎరిగి ఉన్నాను, నువ్వు పరిశుద్ధుడవు. హల్లెలూయా. పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిందంట. ఆ సమయమున దేవుడు ఆ యొక్క అపవిత్రమైనటువంటి దయ్యంతో దేవుడు ఏమన్నాడంటే, ఊరకుండుము, ఇతనిని వదిలి వెళ్ళిపోమనగానే ఆ అపవిత్రాత్మకు పట్టినటువంటి దయ్యము
ఆ వ్యక్తిని వారి మధ్యలో పడద్రేసి ఆ వ్యక్తికి ఏ విధమైన హాని చేయకుండా వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. చూడండి ప్రియులారా, ఈ లేఖనాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతను దేవుడు గద్దిస్తాడు. మనలను అపవిత్రపరిచేటువంటి ఆత్మలు మనలో ఏదైనా ఉంటే దేవుడు వాటిని గద్దిస్తాడు. గద్దించడమే కాకుండా మన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏ అపవాది పడద్రోయకుండా, మన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఏ విధమైనటువంటి మరి ఓటుపాట్లు ఉండకుండా ఎదురయ్యే సమస్యలు ఏదైనా కూడా దేవుడు వాటిని గద్దించి ఆ అపవిత్రమైనటువంటి వాటిని మన నుండి దూరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలో ఉన్నటువంటి అపవిత్రతను ఎప్పుడు గద్దిస్తాడా అంటే, ఇదిగో నీవు దేవుని కనిపెట్టుకుని ఉన్నప్పుడు, నువ్వు దేవుని వెతుకుతున్నప్పుడు, దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సన్నిధానంలో కనిపెట్టుకుని నువ్వు జీవిస్తున్నప్పుడు. హల్లెలూయా. ఆనాడు అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయాన్ని గద్దించగానే అది వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతను ఆయన గద్దిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధానంలో నువ్వు నిందారహితుడు అయి ఉండము. మరి మనం ఆయన సన్నిధానంలో నిందారహితముగా మనం ఉన్నట్లయితే, ఇక మనలో అపవిత్రపరిచే దయపు ఆత్మలు ఏదైనా, మనల్ని అపవిత్రపరిచే సమస్యలు ఏదైనా, మనల్ని అపవిత్రపరిచే శోధనలు ఏదైనా కూడా దేవుడు వాటిని గద్దించి మనల్ని తన యొక్క పరిశుద్ధ మార్గంలో నడుపుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. మొదటిగా జటిలమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలను ఆయన గద్దిస్తాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మనల్ని అపవిత్రపరిచే ఆత్మలైనా సరే, మనల్ని అపవిత్రపరిచే సమస్య అయినా సరే, మనల్ని అపవిత్రపరిచే శోధనలైనా సరే దేవుడు వాటిని గద్దిస్తాడు. ఎప్పుడు అంటే మనము ఆయన సన్నిధానంలో నిందారహితులమై ఉన్నప్పుడు. మరి దేవుడు గద్దించగా నాకు ఎందుకు లోపడుతున్నాయంటే దేవుడు సర్వశక్తిమంతుడు గనక. ఆమేన్. చూడండి, మూడవదిగా మనం చూద్దాం కలవరపరిచే సమస్య. మూడవదిగా కలవరపరిచే సమస్యలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనము నుండి మనం చదువుకుందాం, కొన్ని మాటలు చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణె ఆమరణమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరక ఉండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి వారి యొక్క సముద్ర మార్గంలో వెళ్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు అదే వారు ఉంటున్నటువంటి ఆ దోణిలోనే ఆయన ఒక పక్కగా పడుకొని ఉన్నారు. శిష్యులందరూ దాంట్లో కూర్చుని ఉన్నారు. ఆ దోణి వెళ్తా ఉంది. మరి సముద్ర మార్గంలో వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి తుఫానులు, గాలి ఆ దోణిను ఆ అలలు కొడతా ఉన్నాయంట. ఆ భయంకరమైనటువంటి తుఫానులో ఆ సముద్రంలో అలలు లేచి ఆ దోణిను కొడుతూ ఉన్నప్పుడు ఆ దోణి ఆ నీటితో నిండిపోతా ఉంది. ఆ గాలి వలన ఆ దోణి మరి అటు ఇటుగా మరి పడిపోయేటువంటి ప్రమాదము ముంచుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు భయపడి కేకలు వేసి అక్కడ ఉన్నటువంటి యేసయ్యను చూసి, బోధకుడా ఏమన్నారు? బోధకుడా, మేము సముద్రంలో మునిగిపోతూ ఉన్నాము, ఈ దోణి పడిపోతా ఉన్నది, మమ్మల్ని చూస్తే మీకు చింత లేదా? మమ్మల్ని కాపాడాలని మీకు లేదా? మీరు పడుకొని ఉంటారా? హల్లెలూయా అని ఆ శిష్యులు దేవుని అంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు లేచి గాలిని, సముద్రమును గద్దించి ఊరకుండమని గద్దించినప్పుడు ఆ యొక్క సముద్రపులో అలలు గాని, ఆ గాలి గాని, సముద్రం అంతయు కూడా నిశ్శబ్దమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాలి, ఆ తుఫాన్ అలలు ఎందుకు ఆయన నోటి నుంచి మాట వెలువడగానే ఎందుకు నిశ్శబ్దమైపోయాయి, ఎందుకు నిమ్మలమైపోయాయి అంటే
ఆయన సర్వశక్తి గల దేవుడు గనక ఆయన మాటకు సముద్రము సైతము, గాలి సైతము, తుఫానులు సైతము సమస్తము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనలను కలవరపెట్టే గాలి లాంటి తుఫానుల సమస్యలు, మనల్ని కలవరపరిచే మరి ఏ విధమైనటువంటి శోధనలు, మనల్ని కలవరపరిచే మన ఆత్మీయ జీవితంలో మనల్ని కలవరపరిచే సంఘటనలు ఎదురైన ఏమైనప్పటికీ కూడా దేవుడు వాటిని గద్దిస్తాడు. మనము ఆయన బిడ్డలము గనుక మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ఆయన గద్దిస్తాడు, ప్రతి శోధనను కూడా ఆయన గద్దిస్తాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, మనం ఆయన సన్నిధానంలో నిందారహితులమై ఉండటం. మనం ఆయన సన్నిధానంలో నిందారహితులమై ఉండటం. ఎప్పుడైతే మనము ఆయన్ని కనిపెట్టుకొని ఆయన సన్నిధానంలో మనం నిందారహితులమై ఉంటామో, ఆయన సన్నిధానంలో మనల్ని మనం ప్రత్యక్షపరుచుకుంటాము. ఎందుకంటే దేవుడు తనను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాంతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధానంలో నీవు నిందారహితుడు అయి ఉండము. ఎందుకంటే అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వదించబడినాడో మనందరికీ తెలుసు. దేవుడు అబ్రహాముకు లోబడ్డాడు. అబ్రహాము మాటకు లోబడి ఆయన చెప్పిన రీతిగానే మరి జీవించాడు. ఆయన చెప్పిన రీతిగానే ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆశీర్వదించబడినట్లుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో మన జీవితాలలో వెలువడే జటిలమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలు కావచ్చు, మనల్ని అపవిత్రపరిచే సమస్యలు కావచ్చు, అలాగే మనల్ని కలవరపరిచే సమస్యలు మన జీవితంలో ఏది ఎదురైనా ఇగో వాటిని గద్దించుటకు మనకు తోడైన దేవుడు ఎవరయ్యా అంట? సర్వశక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి మన దేవుడు? సర్వశక్తి గల దేవుడు. ఆయన ప్రతిదానిని గద్దిస్తాడు. హల్లెలూయా. అయితే ఆ దేవుడు మన జీవితంలో అటువంటి కార్యాలు చేయాలంటే మనం ఏ రీతిగా జీవించాలి? నిందారహితులమై దేవుని పట్ల ఒక సమర్పణ కలిగిన వారముగా, ఒక సమర్పణ భావమును కలిగిన వారముగా, దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగిన వారముగా నిందారహితులమై మన ఆయన సన్నిధానంలో మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే మనము నిందారహితులమై ఆయన సన్నిధానంలో ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి ఇరుకు నుండి దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడా, ఉన్నతమైన వాడా, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు నాయన. ఈ దినము తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య జ్ఞానమును బట్టి ప్రభువా నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రభువా మీకు మీరుగా ప్రత్యక్షపరుచుకొని ఆయా ఏ రీతిగా మేము జీవించాలో, మాకు ఎదురయ్యే సమస్యలను మీరు ఎలా గద్దిస్తారో మీకు ఆయా మాకు ప్రత్యేకంగా లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు నాయన. ఆయా దినము ఆయా మరి ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను, అది మరి నాయన భయంకరమైనటువంటి జటిలమైన సమస్యలు కావచ్చు, అపిత్రపరిచే సమస్యలు కావచ్చు, కలవరపరిచే సమస్యలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తండ్రి ఆయా ప్రతి ఒక్కటిని కూడా మీరు దూరపరచండి. ఆయా ప్రతి బిడ్డ కూడా నాయన నీ సన్నిధానంలో నిందారహితులే జీవించే కృపను, అటు భాగ్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా, అనారోగ్య సమస్య కావచ్చు, మరి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారాల సమస్యలు కావచ్చు, ఉద్యోగంలో సమస్యలు కావచ్చు, అది ఏ సమస్య అయినప్పటికీ ఇదిగో ప్రభువు పేరిట ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ సమస్య ఏదైనా కూడా మీరు కామెంట్ బాక్స్ లో మాకు తెలుపగలరు. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.